మెంబర్ ఏబీవీపీ. ఈరోజు ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో విద్యార్థుల పొట్టగొట్టుకుంటూ ఈ విధంగా చేయడం అనేది తీవ్ర బాధాకరం. ఎందుకంటే ఈరోజు మన ఊర్లో నుండి వచ్చే విద్యార్థులు ఉంటారు, పట్టణాల నుండి వచ్చే విద్యార్థులు ఉంటారు, మధ్యతరగతి చిన్న స్థాయి నుండి వచ్చే విద్యార్థులు. వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే వాళ్ళ స్కాలర్షిప్సే వస్తలేవు. వాళ్ళకి ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్లో వాళ్ళకి స్కాలర్షిప్ వచ్చినా కూడా 35,000 to 40,000 మాత్రమే వస్తుంది. మిగతాదంటే వాళ్ళు కట్టుకోవాలి. ఇప్పుడు ఆ కట్టుకున్న డబ్బులలో కూడా మళ్ళీ పెంచితే వాళ్ళందరూ ఎక్కడికోవాలన్నా ఇయ్యాలా? వాళ్ళందరూ ఎక్కడికోవాలి? వాళ్ళ జీవితాల మీద వాళ్ళ బ్రతుకులతో నాడుకున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి పాలనని ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఈరోజు గోకరాజు గంగరాజు ఉన్నది, సివిఆర్ ఉన్నది, సిబిఐటి ఉన్నది. వాళ్ళు 1,00,000కు పైగా ఫీజులు తీసుకుంటున్నారు, 1,80,000 ఫీజులు తీసుకుంటున్నారు. ఈరోజు ఫీ రెగ్యులేటరీ కమిటీ ఏదైతే ఉన్నదో దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. వాళ్ళు ఈ విద్యార్థుల మీద పేద విద్యార్థుల మీద వాళ్ళు ఫీజులు పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రెగ్యులేటర్ కమిటీ వాళ్ళు. కానీ వాళ్ళు ఈ స్కాలర్షిప్లు పడతలేవు అనేది కనీసం ఆ చిత్తశుద్ధి కూడా లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫీజులు పెంచుతున్నారు. మరి వాళ్ళు ఆ ఫీజులే కట్టలేకున్నారు. వాళ్ళు కనీసం స్కాలర్షిప్ కూడా విడుదల చేయలేదు. ఇప్పుడు ఒక్కొక్క ఇంజనీరింగ్ కాలేజ్కి పాపం వాళ్ళని కూడా అనే పరిస్థితి లేదు అలా ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళని. ఎందుకంటే వాళ్ళకి కూడా ప్రతి కాలేజ్కి కోట్లు రావాల్సి ఉన్నది, వాళ్ళకి వస్తలేదు కాబట్టి వాళ్ళకు లోపల ఏం కుమ్మక్కైనా ఏమో తెలియదు. కానీ ఈరోజు ఏం సర్క్యులేటెడ్ వచ్చిందంటే ఈరోజు ఫీజులు పెంచాలని వచ్చింది. కానీ సాయంత్రం లోపు ఇట్లా ఈ సర్క్యులేటర్ వెనక్కి తీసుకోకపోతే రేపటి నుంచి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దాని పవర్ చూపిస్తుంది. ఊరూరులో కంపల్సరీ మళ్ళీ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి